నిజంగా మనం ఇంట్లోలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పో. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. అవునా కాదా? అందరి గురించే ఎందుకు, ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని ధూమ్దా ముచ్చట్లు చెప్తున్నా అంటే ఎవరుల్ల కారణం? జవాన్లే. వాళ్ళే గనక బార్డర్ల కావలు గాయకుంటే మన పరిస్థితి ఏంది? వాళ్ళ పానాన్ని అడ్డం పెట్టి మన పానాలను నిలబెడుతురు కదా. అట్లా అడ్డం పెట్టిన ఒక అగ్నివీరుడే అమరుడైండు. ఆయనకే వేల వేల దండాలు. నిజంగా మన జవాన్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. వాళ్ళ రుణం మనం ఎన్నడికి తీర్చుకోలేం. మన కోసం పానాలు అడ్డం పెట్టుడంటే చిన్న ముచ్చట్న. ఇప్పుడు మనం ఇంట్లో కంటి నిండా నిద్రపోతున్నామంటే వాళ్ళే కదా. వాళ్ళు నిద్రపోకుండా మన కోసం కావలు కాస్తురు, మనకు ఆపద రాకుండా శత్రువుతో కొట్లాడుతురు, బాంబులకు అడ్డం పోతురు. వాళ్ళ పానాన్ని కూడా లెక్క చేతలేరు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన మీద బాంబుల వర్షం కురిపిస్తున్నా, తుపాకులతో తెగబడుతున్నా వెన్ను చూయించని వీరులు మన జవాన్లు. అయితే బార్డర్ కాడ అటు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కొట్లాడి మన ఆంధ్ర జవాన్ మురళీ నాయక్ అన్న కాలం చేసిండు కదా. అన్నది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ. చిన్నప్పటి సందే దేశభక్తి ఎక్కువ. దేశం కోసం అగ్గివీరుడైండు. మొన్న ఉగ్రవాదుల తూటాకు బలైండు. అది కూడా ఉత్తగ కాదు, కొనపానం దాకా ఉగ్రవాది గాలతో కొట్లాడి చచ్చిపోయిండు. అన్న జీవిడిచిండని ఎరకవుడుతోనే తల్లడిల్లని గుండెలేదు. దేశమంతా అన్నకు నివాళిచ్చింది, కుటుంబానికి ధైర్యం చెప్పిరు. మురళీ నాయక్ అన్న కుటుంబాన్ని చూస్తే నాకు ఏడుపాకలే. వాళ్ళది ఒక గోస కాదు. మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. దేశం కోసం పానాన్ని కూడా లెక్క చేయక అమరులైన మురళీ నాయక్ అన్న సోటి జవాన్లందరికీ ధూమ్ ధామ్ ముచ్చట్ల తరపున పెద్ద నివాళులు.